ప్రాఫిట్ అండ్ లాస్లో టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి 7 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్, సెకండ్ వన్ క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్, థర్డ్ వన్ వెయిట్ యావరేజ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫోర్త్ వన్ ఎలిగేషన్ మెథడు, ఫిఫ్త్ వన్ డిజానెస్ట్ డీలరు, సిక్స్త్ వన్ కాస్ట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ సేమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, సెవెంత్ వన్ సక్సెసివ్ పర్సంటేజ్, ఫైనల్గా ఈ 7 కలిపి మిస్లేనియస్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ వన్ ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే ధర ఆధారంగా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, బై సెల్లింగ్ an article for rupees 200, one he gains 10 rupees, then gain percentage. ఒక వస్తువుని 100కి అమ్మినా లాభము 10 వచ్చును, అయినా లాభ శాతము ఎంత? ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్మితే లాభము 10 వచ్చును, అయినా లాభ శాతము ఎంత అంటుండు. సో లాభ శాతము ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటిదంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకి లాభము బై కొన్న వేల ఇంటూ 100. మరి లాభం ఎంత అన్నాడు? 10 రూపాయలు, 10 రూపీస్. సో ప్రాఫిట్ వచ్చేసి 10 రూపీస్. మరి కాస్ట్ ప్రైస్ అంటుండు, ఇది సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 100 రూపీసు, ఇది ప్రాఫిట్. అంటే 100 రూపీస్కి సెల్లింగ్ చేస్తే 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే మనకి 90 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 90. సో 10/90 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ అవుతుంది. 100/9 అంటే 11 1/9%. 11 1/9% ప్రాఫిట్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బై సెల్లింగ్ an article for rupees 100, one he losses rupees 10, then find loss percentage. ఒక వస్తువుని 100కి అమ్మినా నష్టము 10 వచ్చును, నష్ట శాతము ఎంత? సో వస్తువుని సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 100. సో లాస్ వచ్చేసి నష్టం ఎంత వస్తుందంటే 10 రూపీసు. మనకి లాస్ పర్సంటేజ్ అడుగుతుండు. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. సో లాస్ వచ్చేసి మనకి 10 రూపీసు బై సిపి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 100 ఈ గెట్ లాస్ 10 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 100 + 10 110 అవుతుంది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 110 ఇంటూ 100. 0కి 0, 100/11 అంటే 9 1/11%. 9 1/11% లాస్ వస్తుంది. నెక్స్ట్, a man purchased a cycle for rupees 700 and spent for repair 200 and sold it 1200, then find profit percentage. ఒక వ్యక్తి సైకిల్ని 700 రూపాయలకి కొనుగోలు చేసి 200 రూపాయలతో రిపేర్ చేయించి 1200 రూపాయలకు అమ్మెను, అయినా లాభ శాతం ఎంత? ఒక వ్యక్తి ఒక సైకిల్ని 700 రూపాయలకు కొని 200లతో రిపేర్ చేయించిండు. సో 700కి కొన్నాడు, 200లతో రిపేర్ చేయించిండు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 900 అవుతుంది. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 900. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 1200. సో ఈ ఓవరాల్గా ఇతనికి ఏమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 900, సెల్లింగ్ ప్రైస్ 1200. సో యూ విల్ గెట్ ద ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ వచ్చేసి 900 కాస్ట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైస్ 1200. సో యూ విల్ గెట్ ప్రాఫిట్ 300 రూపీస్. సో 300 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ వాల్యూ 900. సో ఇంటూ 100. 300 ones are
300 3s are. So 100 by 3. 100 by 3. So that is equal to 33 1 by 3 percentage. 33 1 by 3 percentage. You will get the profit 33 1 by 3 percentage. It is the first method. ఇట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. దీన్ని మనం సెకండ్ మెథడ్లో లాజికల్ మెథడ్లో రేషియో మెథడ్లో సాల్వ్ చేయవచ్చు. రేషియో మెథడ్ చూసినట్టయితే కాస్ట్ ప్రైజు ఈస్ట్ సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైజ్ ఈస్ట్ సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైజు 700 ప్లస్ 200 900 కాస్ట్ ప్రైజు 900. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1200. ఇంకా 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 3 3s are 3 4s are. So you will get the profit. How much? 1. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ని బేస్గా తీసుకోవాలి. సో 1 by 3. సో 1 by 3 mean 33 1 by 3 percentage. 33 1 by 3 percentage. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఈ విధంగా ఫస్ట్ మెథడు సెకండ్ మెథడు. A person purchased a dozen eggs for rupees 36 and sold it each one 3 rupees 20 paisa. Then find profit or loss percentage. ఒక వ్యక్తి డజన్ గుడ్లను 36 రూపాయలకు కొనుగోలు చేసి ఒక్కొక్క దానిని 3 రూపాయల 20 పైసలకు అమ్మాను. ఆయన లాభము లేదా నష్ట శాతము ఎంత అంటుండు. చూడండి, కాస్ట్ ప్రైజు అండ్ సెల్లింగ్ ప్రైజు. ఒక వ్యక్తి డజన్ గుడ్లను 36 రూపాయలు. ఏ పర్సన్ పర్చేజ్డ్ 1 dozen ఎగ్స్ ఫర్ రూపీస్ 36. డజన్ అంటే 12 ఐటమ్స్ పర్చేజ్డ్ 36. 1 ఐటమ్ పర్చేజ్డ్ 3 rupees. సో కాస్ట్ ప్రైస్ ఎంతంటే 3 rupees. 3 rupees అంటే 300 పైసా. నెక్స్ట్ 3 rupees 20 paisa mean 320. 3 rupees 20 paisa mean 320. ఇంకా జీరోకి జీరో క్యాన్సిల్. 2 15s are 2 16s are. సో యూ విల్ గెట్ ద ప్రాఫిట్ 1 rupee. You will get the profit 1 rupee. So 1. So profit percentage equal to 1 by 15. 1 by 15. సో మీకు ఫ్రాక్షన్ వాల్యూ 1 by 15 డైరెక్ట్ తెలియకపోతే ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ కనుక్కోవడానికి ఏం చేయాలి? ఇంటూ 100. ఇంకా 5 3s are 5 20s are. సో 20 by 3 mean 6 2 by 3 percentage. 6 2 by 3 percentage. You will get profit 6 2 by 3 percentage. Next, the ratio between cost price and selling price is 67. Then find profit or loss percentage. కొన్న ధర మరియు అమ్మిన ధరల మధ్య నిష్పత్తి 6:7 అయినా లాభము లేదా నష్ట శాతము ఎంత? సో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఈజ్ గివెన్. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఈజ్ గివెన్ 6:7. 6:7. సో యూ విల్ గెట్ ద ప్రాఫిట్ 1 part ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1 by 6. 1 by 6 fraction value 1 by 6. So this percentage value 16 2 by 3 percentage. 16 2 by 3 percentage. So you will get profit 16 2 by 3 percentage. Next, the ratio between selling price and cost price is 3:4. Then find profit or loss percentage. ఒక వస్తువు అమ్మిన ధర మరియు కొన్న ధరల మధ్య నిష్పత్తి 3:4 అయినా లాభము లేదా నష్ట శాతము ఎంత? సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే కాస్ట్ ప్రైస్ ఈస్ట్ సెల్లింగ్ ప్రైస్గా రాయండి. ఫస్ట్ కాస్ట్ ప్రైజు, తర్వాత సెల్లింగ్ ప్రైజు. సో 3:4 మీన్ 4:3. కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైసు 3. సో యూ విల్ గెట్ ద లాస్ 1 part లాస్. సో లాస్ పర్సంటేజ్
లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ 1/4. సో 1/4 ఇంటూ 100 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 4 1s are 425 సార్. 4 1s are 425 సార్. So 4 1s are 425 సార్. సో 25%. సో you will get loss 25%. Next, the selling price of an article is 3/5 of its cost price. Then find profit percentage or loss percentage. ఒక వస్తువు అమ్మిన వెల దాని కొన్న వెలలో 3/5 వంతు. ఒక వస్తువు అమ్మిన వెల దాని కొన్న వెలలో 3/5 వంతు అయినా లాభము లేదా నష్ట శాతం ఎంత? ఇదండి వస్తువు అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. సో ఎంత? 3/5. 3/5. 3/5. దీన్ని మనం రేషియో మెథడ్లో రాసుకుంటే కాస్ట్ ప్రైస్ ఈస్ట్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3. యూ విల్ గెట్ లాస్. సో 2 parts. యూ విల్ గెట్ లాస్ 2 parts. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ 2/5. 2/5 మీన్ 40%. 2/5 మీన్ 1/5 అంటే 20%. 2/5 అంటే 40%. సో ఆన్సర్ 40%. నెక్స్ట్, ఏ పర్సన్ పర్చేజ్డ్ an article 5/8 of the selling price. If he sold at selling price, then find the profit or loss percentage. ఒక వస్తువు అమ్మిన వెలలో 5/8 వంతు ధరకి కొనుగోలు చేసెను. ఒక వస్తువుని అమ్మిన వెలలో 5/8 వంతు ధరకి కొనుగోలు చేసెను. అమ్మిన వెలకి అమ్మితే లాభము లేదా నష్ట శాతము ఎంత? సో కాస్ట్ ప్రైస్ అంటుండు కొన్న ధర ఎంతకు పర్చేజ్ చేసానంటే అమ్మిన వెలలో 5/7 వంతు అంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 5/8. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 5/8. లేదు అంటే మీకు రాయటం రాకపోతే దీన్నే రాయొచ్చు అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/8 ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఇది ఈ సెల్లింగ్ ప్రైస్ ఇటేస్తే బై అవుతుంది. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/8. సో దీన్ని మనం డైరెక్ట్ రాస్తున్నాం. సో అమ్మిన వెలలో అంటుండు అంటే ఆ డినామినేటర్లో ఉండే వాల్యూ ఏంటంటే అమ్మిన వెల. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/8. కాస్ట్ ప్రైసు నెక్స్ట్ సెల్లింగ్ ప్రైసు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 8. ఈ విల్ గెట్ ప్రాఫిట్ హౌ మచ్ 3 parts. ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 బై కాస్ట్ ప్రైస్ 5. 3/5. 3/5 మీన్ 60%. 60%. డైరెక్ట్ రాయటం రాకపోతే ఏం చేయాలంటే మీరు ఇంటూ 100 రాయాలి. ఇంటూ 100. ఇక 5 1s are 5 20s are. సో 3 into 20 60% is the profit percentage. So answer first one is the correct answer. A person sold an article for some profit 2/3 of cost price. Then find profit percentage. ఒక వ్యక్తి ఒక వస్తువును కొంత ధరకు అమ్మటం వలన అతనికి వచ్చిన లాభము కొన్న వెలలో 2/3 వంతు అయినా లాభ శాతం ఎంత? లాభము కొన్న వెలలో 2/3 వంతు. ప్రాఫిట్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 2/3. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంది? ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ 2/3 ఇంటూ 100. సో 2/3 1/3 అంటే 33 1/3. 2/3 అంటే
66 2/3%. 66 2/3%. మీకు ఫ్రాక్షన్ వాల్యూ డైరెక్ట్గా ఐడియా ఉంటే డైరెక్ట్ రాయొచ్చు. 1/3 అంటే 33 1/3%. 2/3 అంటే 2/3 అంటే డైరెక్ట్ వాల్యూ 66 2/3%. నెక్స్ట్, when an article is sold at some price, he got loss 1/5 of the cost price, then find loss percentage. ఒక వస్తువుని కొంత ధరకి అమ్మటం వలన అతనికి వచ్చిన నష్టము కొన్న వెలలో 1/5 వంతు అయినా నష్ట శాతం ఎంత? సో ఈ విల్ గెట్ లాస్ 1/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటుండు. అంటే లాస్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 1/5. లాస్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 1/5. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. సో లాస్ 1/5 ఇంటూ 100. సో 5 1s are 5 20s are. So 20% loss. You will get 20% loss. Cost price is equal to 120% of selling price. Then find profit or loss percentage. ఒక వస్తువు కొన్న వేళ అమ్మిన వేళలో 120% అయినా లాభము లేదా నష్ట శాతం ఎంత? ఒక వస్తువు కొన్న వేళ అమ్మిన వేళలో 120% అంటుండు. ఇక్కడ కొన్న వెలని అమ్మిన వెలతో కంపేర్ చేస్తుండు. కాస్ట్ ప్రైస్ ఈజ్ కంపేర్డ్ టు సెల్లింగ్ ప్రైస్. సో నౌ విల్ టేక్ ద సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 100. కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ కంపేర్డ్ టు సెల్లింగ్ ప్రైస్. కొన్న ధరని అమ్మిన ధరతో కంపేర్ చేస్తుండు. సో వస్తువు కొన్న వెల అమ్మిన వెలలో 120% అంట. అంటే సెల్లింగ్ ప్రైస్ 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఏముంటుందంటే దీంట్లో 120%. 120. సో 26 are 25 are. So you will get the overall loss 1. So loss percentage equal to loss 1/6. సో 1/6 ఇంటూ 100. 1/6. ఇక్కడ మీకు 1/6 అంటే డైరెక్ట్ తెలుస్తుంది 16 2/3. సో ఆన్సర్ వచ్చేసి మనకి 16 2/3%. 16 2/3%. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఏ పర్సన్ పర్చేజ్డ్ an article for ₹360. How much should he sell? He gets 11 ప్రాఫిట్. ఒక వ్యక్తి ఒక వస్తువును ₹360 కొనెను. ఎంత ధరకి అమ్మినా 11 లాభం వస్తుంది. సో అంటే కొన్న వేల వచ్చేసి మనకి ₹100 360 అంట. కాస్ట్ ప్రైస్ వచ్చేసి ₹360 అంటుండు. ఎంత ధరకి అమ్మితే 11 లాభం వస్తుంది అంటుండు. మనకి ఈ ఫ్రాక్షన్ వాల్యూ తెలవాలి. 11 సో 11 మీన్ 1/9 అని అర్థం. 1/9. సో ఈ 9 అనేది ఏంటిదంటే కాస్ట్ ప్రైజు, ఈ 1 అనేది ఏంటిదంటే ప్రాఫిట్. సో ప్రాఫిట్. సో మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఇదంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత 360. సో 360 ఇంటూ చూడండి ఇక్కడ 9 ప్రాఫిట్ కాబట్టి 1. 9 + 1 అంటే 10. 10/9. 10/9. సో 9 1s are 9 40s are. 40 ఇంటూ 10 అంటే సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ₹400. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ₹400. ఇది మెథడ్ 1. సో మెథడ్ 2లో ఎలా చేయొచ్చు అంటే మనం చూడండి కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైస్ రేషియో రాయాలి. ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటుండే 11 1/9%. ఇక 9 అనేది కాస్ట్ ప్రైస్, ఈ 1 అనేది ఏంటంటే ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 9 పార్ట్స్. సో సెల్లింగ్ ప్రైస్
9 + 1 ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇవి పర్చేజ్డ్ 9 రూపీస్. సో ఈ విల్ గెట్ ద ప్రాఫిట్ 1. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 9 + 1 10. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 10. సో 9 parts value is given. 9 parts value 360. So 10 parts value. So 10 parts value. So 9 into 40. 9 into 40. Next 10 into 40. 10 into 40 mean 400. So selling price 400 rupees. Selling price 400 rupees. Next, a man purchased an article for rupees 800. How much should he sell? He gets 12.5% loss. ఒక వ్యక్తి ఒక వస్తువుని 800 రూపాయలకు కొనెను. అతను దానిని ఎంత ధరకి అమ్మినా 12.5% నష్టం వస్తుంది. సో ఒక వ్యక్తి అంటే ఒక వస్తువుని 800 రూపాయలకు కొనడంట, దానిని ఎంత ధరకి అమ్మితే 12.5% నష్టం వస్తుంది అంటుండు. సో 12.5% అంటే దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/8. 1/8. ఇక ఈ 8 అనేది ఏంటిదంటే కాస్ట్ ప్రైస్, కొన్న ధర. ఈ 1 ఏంటంటే లాసు. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్. ఈ విల్ గెట్ లాస్ 1. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 7. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8 - 1. 8 - 1 7. నౌ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 800. సో 800 ఇంటూ 8 - 1 అంటే 7. 7/8. సో 8 ones are 800s. సో 7 into 100 అంటే 700. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ రేషియో మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి రేషియో మెథడ్. కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వాల్యూ 8. సో 8. సెల్లింగ్ ప్రైస్, ఈ పర్చేజ్ 8 రూపీస్ విల్ గెట్ ద లాస్ 1. సో 8 - 1 7. 7 is the selling price. 7 is the selling price. Cost price value is given. So 8 parts value. సో చూడండి 8 parts కదా, 800. సో 8 into 100 కదా. సో 7 parts. 7 into 100 700. సో సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 700 is the selling price. Next, a person sold an article for rupees 1200. He gets 33 profit. Then find his cost price. ఒక వ్యక్తి ఒక వస్తువుని 1200 రూపాయలకు అమ్మటం వలన 33 లాభం కలదు. అయినా కొన్న వెల ఎంత? ఒక వ్యక్తి ఒక వస్తువుని 1200 రూపాయలకి అమ్మడం వలన 33 లాభం కలదు. అయితే వస్తువు యొక్క కొన్న ధర ఎంత అంటుండు. కొన్న ధర అన్నా అసలు ధర అన్నా, అసలు ధర అన్నా కానీ కొన్న ధరే. 33 1/3%. ఫ్రాక్షన్ వాల్యూ, ది ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ 1/3. ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ 1/3. సో 3 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. ఈ విల్ గెట్ ప్రాఫిట్. సో దిస్ ఈజ్ ద 1 part ఈజ్ ద ప్రాఫిట్. 1 part ఈజ్ ద ప్రాఫిట్. నౌ కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ 3 + 1 4. నౌ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గివెన్. సెల్లింగ్ ప్రైస్ 4 parts. 4 parts ఈజ్ గివెన్ 1200. నౌ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ కాస్ట్ ప్రైస్ 3 parts వాల్యూ. సో 4 3s are 4 into 3 12. సో 3 into 3 900. So cost price is the 900 is the cost price. 900 is the cost price. Next, a person sold an article for rupees 750. He gets 16 2/3% loss. Then find cost price. ఒక వ్యక్తి ఒక వస్తువుని 750 రూపాయలకి అమ్మడం వలన 16 2/3% నష్టం కలదు. అయినా కొన్న వెల ఎంత? సో 16 2/3%. 16 2/3% ఫ్రాక్షన్ వాల్యూ 1/6. 16 2/3% ఫ్రాక్షన్ వాల్యూ 1/6. 6 ఈజ్ ద కాస్ట్ ప్రైస్.
So 1 is the, you will get loss. So 1 is the loss. 1 is the loss. Now cost price is to selling price. Cost price is to selling price. Cost price value 6 and selling price 6 minus 1. 6 minus 1 5. 6 minus 1 5. So selling price is given. అమ్మిన వేళ ఇచ్చిండు మనకి. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండము 5 parts వాల్యూ 750. సో కాస్ట్ ప్రైస్ 6 parts వాల్యూ. సో 5 into 150. సో 6 into 150. 6 into 150 mean 900. So 900 is the correct answer. 900 is the correct answer.